అనపత్తి కొత్తూరికి చెందిన సుబ్బారెడ్డిని పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టిన నాటి జగన్ ప్రభుత్వం పాలకులు టీడీపీ చేపట్టిన బాధుడే బాధుడు కార్యక్రమంలో సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపినందుకు కక్షగట్టిన నాటి ఎమ్మెల్యే పెన్షన్ రాకుండా చేసిన విషయంలో నాడు బాధితుడికి అండగా నిలిచిన నల్లమిల్లి నేడు బాధితుడు నష్టపోయిన 28,000కు మరో 22,000 రూపాయలు కలిపి అందజేయడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితుడు తప్పు సరిదిద్దుకున్నందున తమను శిక్ష నుండి తప్పించాలని నల్లమిల్లిని వేడుకున్న సంబంధిత అధికారం ఉన్నా లేకపోయినా తాను పేదల కోసమే పోరాడతానని రుజువు చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 7 మాసాలు ఇబ్బంది పెడతా ఉన్నారు పెన్షన్ రానివ్వకుండా నిన్న కూడా అందరికి 7,000 రూపాయలు పెన్షన్ వస్తే ఇది లేదు నేను మరలా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పెన్షన్ రీకాల్ చేయడానికి ప్రతిపాదన చేశాం ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఈ పెన్షన్ కాకినాడ జిల్లా నాయకంపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు అన్ని రకాల ఈ చేసిన తప్పు ఏంటంటే మనం బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తూ ఉంటే మనకి సంఘీభావం తెలియజేశాడు ఈ భక్తుల్లో అది చేసి తప్పు నిన్న అధికారులు వచ్చారు వారి తప్పు తెలుసుకున్నారు ఈయనకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు వారిపైన పనిష్మెంట్ లేకుండా చేయమని కోరారు వారి తరఫున వచ్చిన సతీష్ గారు సుబ్రహ్మణ్యం గారు ఈయనకి 28,000 రూపాయలు నష్టం జరిగింది ఈ కాంపల్సరీతో కలిసి 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు